ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు కాత్యాయని దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత మరలా కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చతుర్భుజాలతో వరద అభయహస్తాలతో ఖడ్గం పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించారు. అమ్మవారికి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు కాత్యాయని స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కాత్యాయన మహర్షుల వారి యొక్క కుమార్తె ఈ తల్లి. ఆయనను తండ్రిగా స్వీకరించి ఆ తల్లి లోకానికి ప్రసన్నురాలై లోకాన్ని దీవించడం కోసం ఆమె ఆవిర్భవించింది. అమ్మవారు రాక్షస సంహారం కూడా చేసింది. ఆ అమ్మవారి చేతిలో ఒక దివ్యమైనటువంటి కత్తి ఉంటుంది. అమ్మవారు లోకంలో వైషమ్యాలను కుటుంబాలలో నేటి రోజున చాలా తీవ్రంగా వైషమ్యాలు కలిగినట్లుగా మనం తరచూ చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులందరికీ కూడా సమీక్షతా భావం కలిగేటట్లుగా అమ్మవారి అనుగ్రహం ఇటువంటి విశేషమైనటువంటిది కాబట్టి ఆ తల్లి చాలా సుప్రసన్నమూర్తి. అమ్మవారిని అందరూ దర్శించి శుభం పొందగలరు. శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు కాత్యాయని దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత మరలా కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చతుర్భుజాలతో వరద అభయహస్తాలతో ఖడ్గం పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించారు. అమ్మవారికి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాంతి, మన అమ్మవారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నాలుగవ రోజుకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. అయితే ఈ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు మరొకసారి కాత్యాయని దేవి అలంకారం భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య ఈ రోజు తెల్లవారుజాము నుంచి జరిగిందని చెప్పాలి. ఉదయం కూడా భక్తులతో పరిస్థితి, ముఖ్యంగా ఉచిత క్యూ లైన్ మార్గం ఏదైతే ఉందో నిన్నటి మీద ఈ రోజు వాతావరణం కూడా పూర్తిగా చల్లగా ఉండడము, దాంతో పాటు ఈ రోజు అలంకారం విశిష్టతతోటి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందని చెప్పాలి. ఇంకా చాలా వరకు కూడా భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు అమ్మవారి ఆలయానికి ముందుగానే వచ్చి ఇక్కడ స్వామివారి దీక్షలు తీసుకున్న తర్వాత అమ్మవారి దీక్షలు తీసుకున్న తర్వాత పైకి క్యూ లైన్ లో దర్శనం కోసం వెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 3 రోజుల్లో ఈ 3 రోజుల పాటు అమ్మవారి దర్శనానికి దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేస్తున్నారు. మొదటి రోజే దాదాపు 80,000 మంది భక్తులు అమ్మవారి దర్శనాలకు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతోటి శ్రీలైన్లన్నీ కూడా చుట్టులాడుతూ ఉన్నాయి. ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది. శ్రీలైన్స్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఉండే పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను పెట్టడం, అలాగే చిన్నపిల్లలకు తప్పిపోకుండా ఉండేందుకు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యేటప్పుడే అన్ని పాయింట్స్ వద్ద కూడా క్యూ లైన్స్ వద్ద చిన్నపిల్లలకి జియో ట్యాగింగ్ అనేది చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా మిస్ అయినా కూడా వారి చేస్తున్నటువంటి ట్యాగ్ ని స్కాన్ చేసినట్లయితే వారి తల్లిదండ్రుల వివరాలు వచ్చేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేపట్టడం జరుగుతుంది. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఈ రోజు నుంచి క్రమక్రమంగా ఆఖరి రోజు వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలయంలో విఐపి దర్శనాలకు సంబంధించినటువంటి
టైం కూడా స్లాట్స్ కూడా మార్చడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు అమ్మవారి దర్శనాలు చేసుకోవాలని, 7 గంటల నుంచి 9 గంటల వరకు నిన్నటి వరకు ఉండేది. అయితే అది ఆ టైం స్లాట్ ని మార్చి 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 4 వరకు మళ్ళీ 7 నుంచి 9 తీసుకునేలాగా కాత్యాయని దేవి అలంకారంలో ఉన్న అమ్మను